ఇక ప్రతిరోజులాగే ఈ రోజు కూడా నిన్నటి ఎపిసోడ్ గురించి అలాగే బిగ్ బాస్లో ఉన్న బోల్డ్ బజ్ గురించి మీకు అందించేందుకు నేను చందు రెడీగా ఉన్నాము. మరి ఆలస్యం చేయకుండా నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. చందు, నిన్నటి ఎపిసోడ్ చూస్తే ఏమనిపించింది? సో ముందుగా కొంచెం అన్నిటికంటే ముందు మాట్లాడుకోవాలి కంటెస్టెంట్లో విషయానికి వస్తే, నేను స్టార్టింగ్ నుంచి కూడా నోయల్ చాలా అంటే ర్యాప్ అవన్నీ బాగా పాడతాడు కాబట్టి చాలా ఎనర్జెటిక్గా హౌస్లో చాలా టాప్ 5లో ఉంటాడు అనుకున్నాను. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే తనకి ఆర్థరైటిస్ ఉండడంతో కొంచెం ఈ కీళ్ళ నొప్పులు ఈ ప్రాబ్లంతో ఆల్మోస్ట్ ఆల్ తను బయటే పడుకుంటున్నాడు. ఇంకా ఫైనలీ తను ఆ పాట పాడడం చాలా బాధ అనిపించింది చూస్తుంటే. సో రిక్వెస్ట్ చేసుకున్నట్టున్నాడు బిగ్ బాస్కి. ఫైనల్లీ తన్ని బయటికి పంపించారు. చాలామంది ఇంకా బిగ్ బాస్కి నోయల్ రాడేమో అది ఇది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ తనకి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి ఏదో ట్రీట్మెంట్ కోసం బిగ్ బాస్ క్లియర్గా చెప్పారు, క్లియర్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సో మొత్తానికి అలా వెళ్ళారు. ఇక ముఖ్యంగా నోయల్ మళ్ళీ బాగా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ చాలామంది కూడా తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎంతోమంది సింగర్స్ కానివ్వండి, గీతా మాధురి అయితే డైరెక్ట్గా చెప్పింది నేను ఫుల్ సపోర్ట్ చేస్తున్నానని. హారిక అనే కాదు, హౌస్ మేట్స్ అందరూ కూడా అంత అర్ధరాత్రి నోయల్ వెళ్ళిపోయే టైంలో కూడా ఎంత ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా హారిక అయితే ఎంత ఎమోషనల్ అయింది అని కనిపించింది. దానికి బిగ్ బాస్ వాళ్ళ ఎమోషన్ని అర్థం చేసుకొని నోయల్ మీరు వెళ్ళేది ట్రీట్మెంట్ కోసమే, ఆఫ్టర్ ట్రీట్మెంట్ మీరు అతి త్వరలో రావాలి అనే విషయాన్ని చెప్పడం తర్వాత ఆడియన్స్తో పాటు హౌస్ మేట్స్లో కూడా కొంత ఆనందం అయితే వచ్చింది. ఏదేమైనా నోయల్ అతి త్వరలో కోరుకొని మళ్ళీ ఆ బిగ్ బాస్ హౌస్లో ర్యాప్స్ పాడుతూ అలాగే సందడి చేస్తూ అలాగే గాసిపుల్లో కూర్చుంటూ మనందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎస్, అంటే హారిక బాధపడడంలో తప్పలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హారిక అండ్ అభిజిత్ నోయల్ ముగ్గురు కూడా చాలా ఫ్రెండ్షిప్ బాండ్ అనేది వాళ్ళకి ఏర్పడింది. ఏది వచ్చినా సరే ముగ్గురు కూర్చుని గాసిప్స్ మాట్లాడుకోవడం. అండ్ ఎస్పెషల్లీ మోనాల్ విషయంలో నువ్వు చూసావు కదా, తన నడక గురించి ఒంటెలా నడుస్తుంది అది ఇది అని చెప్పేసి అభిజిత్ కామెంట్ చేయడం. అంటే ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు పర్లేదు, కానీ వాళ్ళిద్దరికి చెడినప్పుడు మాత్రం ఇలాంటి కామెంట్ చేస్తున్నాడు. దాన్ని మళ్ళీ నోయల్ రీకామెంట్ చేస్తూ అప్పుడు బాగాలేదు ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. ఇంకా హారిక విషయంలో కానీ అందులో హారిక చాలా ఎమోషనల్గా చెప్పింది కదా, నోయల్లో నా ఫాదర్ని చూసుకుంటున్నాను అనే విషయం చాలా క్లారిటీగా చెప్పింది. ఇక మొత్తానికి నోయల్ మళ్ళీ అతి త్వరలోనే బిగ్ బాస్ హౌస్లో వచ్చేస్తాడని కోరుకుంటూ ఇంకా మిగిలిన దాని గురించి మాట్లాడుకుందాం. హౌస్లో నిజంగా నీకు బాగా ఇంట్రెస్ట్ ఏదనిపించింది నిన్న హౌస్లో? ఏముంది, ఆ కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడ్డమే కదా. అసలు చాలా ఇప్పటి వరకు మనకి అవినాష్ ఉండిపోయాడు. ఇక గురువారం వచ్చిందంటే మళ్ళీ ఈ వీక్కి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ వస్తుంది. దానికోసం హర్యానా బాగా ఇచ్చేసింది. ఇంకా దాని గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది. యాక్చువల్లీ లాస్ట్ వీక్ దసరా అని చెప్పి సమంత గారు రావడంతో పాటు మహిళా శక్తి గురించి చెప్పడం, కాబట్టి మహిళలను నేను పొగుడుతా అని చెప్పడము యాజ్ యూజువల్ అదే కంటిన్యూ చేస్తూ ఈ వీక్ మహిళా కెప్టెనే ఉండాలి కాబట్టి కెప్టెన్సీ టాస్క్లో కంపల్సరీ మహిళలే పార్టిసిపేట్ చేయాలి. అది ఎలా అబ్బాయిలు గెలిపించాలి, ఎవరు కెప్టెన్ కావాలి అనుకునేది అక్కడ ఉన్న అబ్బాయిలు గెలిపించాలి. అంటే నాకు ఈ స్వయంవరం టాస్క్ గుర్తొచ్చింది నిన్న జరిగింది చూస్తుంటే. సేమ్ టు సేమ్ స్వయంవరం టాస్క్లో కూడా అంతే కదా, అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు నానా తంటాలు పడాలి. సేమ్ నిన్న ఒక కెప్టెన్గా 4 అమ్మాయిల్లో ఎవరు కరెక్ట్ అనేది కూడా అబ్బాయిలు వాళ్ళలో వాళ్ళు పోటీ పడి కెప్టెన్ని ఎంచుకోవాలి. సో నాకు రెండు కొంచెం రిలేటెడ్గా అనిపించాయి. కెప్టెన్సీ టాస్క్ మొత్తంలో కూడా బాగా స్ట్రాటజీ వాడింది అయితే మోనాల్ పప్పులాగా ఉంటుంది, ఏడుస్తుంటుంది, లేకపోతే ఇంకొకటి అనుకున్న మోనాల్ని నిన్న మోనాల్ ఆడిన తీరు మాత్రం నిజంగా సూపర్బ్ అనిపించింది. నీకు అంటే దానికి సంబంధించి ఇక్కడ హర్యానా గ్లోరీ విషయంలో ఏమైనా మోనాల్ ఏమైనా తప్పు చేసిందా? ఆ యాపిల్ విషయంలో, ఆ చెట్టు కట్ చేసే విషయంలో? లేదు యాక్చువల్లీ ఎప్పుడైతే ఫస్ట్ కి అఖిల్కి దొరికిందో టాస్క్ గురించి వచ్చేటట్టయితే బిగ్ బాస్ చెప్పింది 4 లేడీస్ ఇందులో పార్టిసిపేట్ చేయరు, మిగిలిన హౌస్ మేట్స్లో ఉన్న అబ్బాయిలంతా పార్టిసిపేట్ చేయాలి. 2 టేబుల్స్ ఉంటాయి, ఒక టేబుల్ మీద బాక్స్, ఇంకో టేబుల్ మీద ఆ బాక్స్కి సంబంధించిన కీ ఉంటుంది. ఎవరైతే బజర్ మోగినప్పుడు ఆ కీ క్యాప్చర్ చేస్తారో వాళ్ళు దాన్ని ఆ కీని ఆ 4 అమ్మాయిల్లో వాళ్ళు ఎందుకు కెప్టెన్ టాస్క్లో వాళ్ళకే ఆ కీ ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళని ఎందుకు సేవ్ చేయాలి అనే విషయాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంప్రెస్ అయిన అబ్బాయి ఆ కీ ఆ 4 ఒకరికి ఇస్తారు. వాళ్ళు ఓపెన్ చేస్తే అందులో ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తి నుంచి చెట్టుకు 4 గర్ల్స్కి సంబంధించిన యాపిల్స్ పెట్టారు. ఎవరైతే కెప్టెన్స్కి అనర్హులు అనుకుంటారో వాళ్ళ పండు కట్ చేయాలి. ఏదేమైనా ఈ మధ్య కాలంలో హర్యానాకి కానీ సోహెల్కి కానీ ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. యా షూర్. అనగానే ఫస్ట్కి అఖిల్కి దొరికింది. అఖిల్కి దొరకడంతో యాజ్ యూజువల్ అఖిల్ అనగానే మోనాల్ వాళ్ళ మధ్యలో బయట ఏది రాని ఫ్రెండ్షిప్ విషయంలో కానీ వాళ్ళిద్దరు ఇచ్చే సపోర్టింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దానికి అఖిల్ కూడా చాలా క్లారిటీ ఇచ్చాడు. ఎప్పుడైతే నామినేషన్ ప్రక్రియలో మేమిద్దరమే ఉన్నామో
నా స్ట్రాంగెస్ట్ చెప్పగానే ఎటువంటి వాదన చేయకుండా దాన్ని ఒప్పుకుంది. ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది తనని సేవ్ చేయడానికి, కాబట్టి ఇస్తాను. నిజంగా మోనాల్ ప్లేస్లో లాస్యాకి ఇచ్చిన హరియానాకి ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ మొత్తం మారిపోయేది. ఎందుకంటే ఆ హౌస్లో హరియానాతో పాటు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది హారికకి. అవును, హారిక యాపిల్ ఫస్ట్ కట్ అవ్వకుండా ఉండుంటే ఖచ్చితంగా హారిక కెప్టెన్ అయ్యేది. అదే జనాలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ హారిక విషయానికి వస్తే అంటూ కూడా. ఏదైనప్పటికీ కూడా నా ఫేవరెట్ హరియానా కెప్టెన్ అయిపోయింది కదా. తను చాలా కష్టపడింది. అంటే ఈవెన్ బయటకు వెళ్ళిపోయిన దివి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది హరియానా విషయంలో. హరియానా కూడా అలానే ఎక్కడ తగ్గట్లేదు, జెన్యూన్గా ఆడుతూ సపోర్ట్ చేస్తూ చాలా బాగుంటుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మోనాల్ చాలా తెలివిగా హారికది యాపిల్ కట్ చేసిందో చూసే ఆడియన్స్తో పాటు హౌస్ మేట్స్ కూడా డిసైడ్ అయిపోయారు కెప్టెన్ అనేది హరియానా అవుతుందని. ఎందుకు అంటే ఒకవేళ హారిక దాని బదులు లాస్యా తీసుంటే నెక్స్ట్ వాళ్ళకు సమానంగా ఉండేది, మోనాల్ ఎగిరిపోయేది, వాళ్ళిద్దరిలో స్ట్రాంగ్ కాంపిటీషన్ వచ్చేది. అదే అమ్మ రాజశేఖర్ మాస్టర్ అక్కడ హారిక హరియానా ఉండుంటే ఖచ్చితంగా హారికకే కీ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఇదంతా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, అంటే రోజు రోజుకి జనాల మనం ఆడియన్స్ పల్స్ వింటున్నాం కదా, వాళ్ళ ఒపీనియన్స్ మారిపోతాయి. అంటే స్టార్టింగ్ నుంచి అభిజిత్ అంటూ కూడా కొంచెం ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒప్పుకోవట్లేదు జనాలు. ఫిజికల్ టాస్క్ విషయానికి వస్తే అభిజిత్ ఆడలేడు అండ్ నోయల్ లాంటి వాళ్ళు ఆడలేకపోతున్నారు. అంటే మొన్న కూడా నోయల్ తప్పుకోవడం ఫిజికల్ టాస్క్లో చూసుకుంటే టాప్ 5 లిస్ట్లో తీసుకుంటే అఖిల్ సార్థక్ని అండ్ లాస్యాని ఇంకా హారికాని మెహబూబ్ దిల్సేని అవినాష్ని వీళ్ళనే ఫైనల్గా పెట్టుకుంటున్నారు జనాలు. అది అంటే కొంతమందికి అది నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లా. అంటే అభిజిత్ విషయానికి వస్తే ఫిజికల్ టాస్క్ ఆడకపోయినా మిగతా అన్నిట్లో జెన్యూన్గా ఉంటున్నాడు, అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఫిజికల్ టాస్క్ ఒక్కటే కాదు, అభిజిత్లో ఈ లాస్ట్ వీక్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గడానికి మెయిన్ రీజను ఏదైతే తన విషయం ఉందో మోనాల్ విషయం, దాంట్లో క్లారిటీ తీసుకోవడానికి తను వాళ్ళతో మాట్లాడడానికి ఎటువంటి ఇష్టం చూపించట్లేదు. నెక్స్ట్ నలుగురు కూర్చున్నప్పుడు ఎప్పుడు చూడండి మోనాల్ అభిజిత్, లాస్య, హారిక, నోయల్ కూర్చున్న ప్రతిసారి అభిజిత్ మోనాల్ని డిగ్రేడ్ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఈవెన్ హారిక విషయంలో కూడా అదే జరిగింది కదా. హారిక విషయంలో కూడా మొన్న తను తట్టుకోలేకపోయాడు. అంటే అభిజిత్ అంటూ ఒక పరిధి పెట్టుకొని తనను ఒక పొజిషన్లో చూసి తన మాటకు విలువివ్వకపోతే వాళ్ళని ఎంతవరకైనా మాట్లాడడానికి వెనకాడలే. ఈవెన్ హారిక ఏడ్ చేస్తూ చాక్లెట్ మళ్ళీ తిరిగి, అంటే అభిజిత్తో తనకున్న అటాచ్మెంట్ ఏదైతే ఫ్యామిలీ పాడవకూడదు అనుకుని చాక్లెట్స్ ఇచ్చేసింది, మళ్ళీ నైట్ దొంగతనం చేసింది కదా. అది తన ముందే క్లియర్గా చెప్పింది, నేను ఇస్తున్నాను మాట మీద, దొంగతనం చేస్తే కాపాడుకోవాల్సిన బాధ్యత. అంటే తన ఫ్యామిలీని అభిజిత్ రెండు సమానమని ఎలా చెప్పిందో అభిజిత్తో రిలేషన్ కాపాడుకోవడానికి కూడా నిజంగా హారిక ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి కూడా నాగార్జున అదే మేబీ మళ్ళీ వీళ్ళు మాట్లాడుకోవడానికి రీజన్ అయిపోయింది అనుకోవచ్చు. అభిజిత్ కి ఈ రోజు ఆడియన్స్ తగ్గడానికి కూడా అదే రీజన్ అవుతుంది. మరి ఈ వారం నాగార్జున గారు దాని గురించి అభిజిత్ కి ఏమైనా చెప్తారా? నాగార్జున వస్తారంటావా? సమంత వస్తుంట, చాలా మంది కూడా సమంత కోసమే వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ ఈ వీక్ కూడా సమంత వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. మేబీ సమంత వస్తే ఇంకా ముక్కుసూటిగా చెప్పేస్తుంది, టెన్షనే లేదు. కాకపోతే నాగార్జున గారు అయితే ఒక వేలో వాళ్ళకి చెప్పగలుగుతారు. ఎవరు వచ్చినా సరే అభిజిత్లో తను చేస్తున్న తప్పుల్ని, తన లోపాలని క్లియర్గా చెప్పకుంటే మాత్రం టాప్ 5లోకి అభిజిత్ వెళ్ళడం అనేది చాలా కష్టం. నాకు బిగ్ బాస్ హౌస్ ఏమైనా స్క్రిప్టెడ్ ఏమో అని చాలా డౌట్ వస్తుంది ఈ మధ్య. ఎందుకంటే మనం రోజంతా ఏం జరిగిందో మనం చూడలేకపోతున్నాం అక్కడ. కొన్ని రోజులు బాగున్న వాళ్ళు ఒక్కసారిగా ఎనిమీస్ అయిపోతున్నారు, కొన్ని రోజులు బాగున్న వాళ్ళు జనానికి కనిపించే విధానంలో వేరేగా కనిపిస్తున్నారు. అంటే అభిజిత్ విషయాన్ని తీసుకుంటే స్టార్టింగ్ నుంచి తను ఎలా ఉన్నాడో తన లిమిట్స్ తను పెట్టుకుంటూ చాలామంది చెప్తున్నారు కదా, గేమ్ ఆడడానికి వచ్చాం, ఫైనల్లీ అందరు గేమ్ ఆడడానికి వచ్చాం, బయట ఎలా ఉన్నామో అలా ఉండాలి తప్ప కెమెరాస్ ముందు ఏదో యాక్ట్ చేస్తూ తర్వాత బ్యాక్ సైడ్ అలా ఉండకూడదు అనేది. సో వాళ్ళకి కావాల్సింది ఏమన్నా చూపిస్తున్నారేమో, బ్యాట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది ఆ విషయంలో? మేబీ అలానే అనుకుంటే అభిజిత్కి ఈరోజు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి కారణమయ్యేది కాదు. ఎందుకంటే అభిజిత్లో మంచి చూపించారు, హారికలో మంచి చూపించారు, అవినాష్లో చెడు చూపించారు. అదే హరియానాను స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు తప్పు పట్టారు. ఈరోజు హరియానాను ఫాలో అవుతున్నారు. అంటే వాళ్ళ వే ఆ ఎపిసోడ్కి కానివ్వండి, వాళ్ళ మీద ఒక ఒపీనియన్కి కానివ్వండి, ఏది హైలైట్ అనుకుంటున్నారేమో దాన్నే చూపిస్తున్నారేమో మేబీ. ఎందుకంటే అలా వద్దు అనుకుంటే అభిజిత్లో ఏదైతే బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ టీఆర్పీ పెంచుకోవడం కోసం అభిజిత్లో నెగిటివ్ చూపించాల్సిన అవసరం లేదు, కానీ అది చూపిస్తున్నారు. అలాగే అఖిల్ సార్థక్ విషయానికి వస్తే అఖిల్ సార్థక్ ఈరోజు స్టార్టింగ్లో అభిజిత్కి అఖిల్ సార్థక్ మధ్య ఉండే విషయం, అఖిల్ సార్థక్ కూడా మొన్నటి వరకు కూడా సైడ్కి ఉండి ఈరోజు టాప్ 5లోకి రాగలుగుతున్నాడు అంటే మోనాల్ విషయంలో అభిజిత్తో మాట్లాడాలని ప్రయత్నం చేయడం కానివ్వండి, ఏదైతే నాగార్జున గారు నువ్వు లోన్లీగా ఉంటున్నావు, అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నావు అనే విషయం చెప్పిన తర్వాత అందరితో కలవడం కానివ్వండి. సోహెల్ విషయానికి వస్తే అసలు యాంగ్రీగా ఉన్న సోహెల్ ఈరోజు ఆడియన్స్ అందరూ కూడా మెచ్చేలాగా మారాడు అంటే తను మార్చుకున్న తీరు
వాల్యూను ఆడియన్స్కి చూపించాడు బిగ్ బాస్, అలా కూడా అనుకోవచ్చు. అంటే మొత్తానికి టాస్క్ అయితే కంప్లీట్ అయింది. మన హరియానా గ్లరీ అయితే కెప్టెన్ అయిపోయింది. సో తను సేవ్ అయిపోయినట్టే. ఇక మళ్ళీ ఈరోజు ఏం జరుగుతుందో ఏంటో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి అంటే మన ఒపీనియన్తో పాటు చాలామంది వ్యూవర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్స్ పంపించారు. ఆ వీడియో క్లిప్స్ చూద్దాం మనం కూడా ఒకసారి. ఎస్, హ్యావ్ ఎ లుక్. నమస్తే, నా పేరు శివ. ఐఎమ్ ఫ్రమ్ కడతాల్, రంగారెడ్డి డిస్టిక్. బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పుడు నడుస్తూ ఉంది. నేను డైలీ చూస్తున్నాను బిగ్ బాస్ సీజన్ 4. అందులో నాకు ఇష్టమైన వ్యక్తి వచ్చేసి అవినాష్ గారు. అవినాష్ గారు చాలా చక్కగా ఆడుతున్నారు. అవినాష్ ఉంటే గ్రూప్లో ఆ బిగ్ బాస్ రూమ్లో మొత్తంలో నవ్వులు పండిస్తున్నాడు. ఏ టాస్క్ అయినా కానీ నవ్వుతూ అందరు ఎంటర్టైన్మెంట్ చేస్తూ మంచిగా చక్కగా ఆడుతున్నాడు. అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్గా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అవినాష్కి సపోర్ట్ చేయండి, ఓట్ చేయండి అవినాష్ని బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్గా. నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్కే హైలైట్. అసలు ఫస్ట్ అఖిలకి తీశారు అండ్ అఫ్ కోర్స్ అఖిల్ మోనల్కే సపోర్ట్ చేస్తాడు. అది కూడా వ్యాలిడ్ రీజన్ ఇచ్చాడు. ఏంటి అంటే లాస్ట్ వీక్ నా కోసం తను ఎలిమినేట్ అయింది, నేను ఎప్పుడు తనకి చెప్పలేదు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి. మోనల్ ఇప్పుడు నీ కోసం నేను ఇది చేస్తున్నానని చెప్పి తనకి సపోర్ట్ ఇచ్చాడు. అండ్ మెహబూబ్ హరియానాకి ఇచ్చాడు. తను కూడా తన కోసం నామినేట్ అయింది అండ్ పోయిన కెప్టెన్సీ టాస్క్లో కూడా తనకి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చాడు. అండ్ అమ్మగారు ఇక్కడ హైలైట్. అసలు ఆయన మోనల్కి ఇచ్చామంటే కెప్టెన్సీ టాస్క్, రేషన్ మేనేజర్ కూడా నాకు ఇవ్వదు అఖిల్కే ఇస్తుంది, సో హరియానాకి సపోర్ట్ చేస్తే తను నాకు సపోర్ట్ చేస్తుంది అన్న లెక్కతో ఆయన ఇచ్చేసాడు అనమాట. కానీ హరియానా అక్కడ బాగా ఆలోచించి మోనల్కి ఎప్పుడు ఏ పవర్ రాలేదు అని ట్రై చేసినా కూడా తనకి రాలేదు, సో నేను ఇప్పుడు తనకి సపోర్ట్ ఉంటానని చెప్పి తనకి రేషన్ మేనేజర్ పోస్ట్ ఇచ్చింది హరియానా కెప్టెన్ కాబట్టి. అండ్ అమ్మగారు దానికి సీరియస్ అయ్యారు చూడండి. ఇంత సీన్ చేయలేదు. అసలు మాస్టర్ని గమనిస్తే మనం ఆయన ఇక్కడ మాట్లాడుతుంటే కూడా ఆయన కళ్ళంతా కెమెరాస్ వైపే ఉంటాయన్నమాట, ఫుటేజ్ కోసం అనమాట ఆయన. సో ఏంటి అంటే నువ్వు నాకు రేషన్ మేనేజర్ వచ్చి ఉంటే నేను ఈ వీక్ నామినేషన్ సేవ్ అయ్యేదాన్ని, నేను ఫుటేజ్లో పడేవాడిని అండ్ జనాలు నన్ను చూసేవాళ్ళు, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, నన్ను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసేవాళ్ళు. అబ్బబ్బా అసలు ఏమంటారు విశ్వాసం అవన్నీ మాట్లాడేశాడు. అసలు ఆయన కంట్రోల్ లేదు, ఆయన మైండ్ ఏం మాట్లాడుతున్నాం మనం బయటకు ఎలా పోర్ట్రేట్ అవుతుందని చూసుకోవట్లేదు. అండ్ అదంతా అయిపోయాక హరియానా మోడల్ ఆరెంజెస్ కట్ చేస్తుంటే పీల్ చేస్తూ ఉంటే అప్పుడు చెప్పింది లాస్ట్ టైం బత్తాయిలు కూడా పాడైపోయినాయి, చాలా వరకు పాడైపోయిన అవినాష్తో చెప్పింది. అండ్ హరియానాకు వస్తే తనకి కూడా చెప్తూ ఉంటే మధ్యలో మాస్టర్ దూరి మళ్ళీ హరియానాని హర్ట్ చేశాడు. ఆల్రెడీ తను ఆయన అలా మాట్లాడడం వల్ల కొంచెం హర్ట్ అయింది అండ్ మళ్ళీ గుచ్చి అమ్మాయిని అలాగే అంటూ ఉండేసరికి ఇంకా హర్ట్ అయిపోయి తను ఏం తినకుండా అలా వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఈ వీక్ మాస్టరే ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే ఆయన ఒక నామినేషన్స్లో ఉంటే ఆయన ఏం మాట్లాడుతున్నాం ఆయన మైండ్ ఆయన కంట్రోల్లో ఉండదు. అండ్ ఈ వీక్ అఖిల్ అండ్ హరియానా ఆర్ ఇన్ సేఫ్ జోన్. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్లో వాళ్ళిద్దరూ సేఫ్ జోన్లో ఉన్నారు. నెక్స్ట్ నోయల్ అయితే హెల్త్ బాగాలేదని చెప్పి బయటికి వెళ్ళారు. మేబీ వస్తారు లేకపోతే లేదు అని బయట టాక్ వస్తుంది. అంటే మ్యాక్సిమం పంపించారు ఇంకా కరోనా వల్ల అని చెప్పి అంటున్నారు. కానీ బిగ్ బాస్ ఏమో మీరు త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటున్నామన్నారు, ఒక ఛాన్స్ లాగా అంటున్నారు. చూడాలి. అండ్ ఈ వీక్ మాత్రం అమ్మగారే వెళ్ళిపోతారు. మేబీ నోయల్ వల్ల ఈ వీక్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చేమో అని డౌట్ కూడా ఉంది. చూద్దాం. హాయ్ నమస్తే, నా పేరు అభిలాష్, మాది మంచిర్యాల డిస్టిక్ లక్షర్పేట మండల్. నేను రోజు బిగ్ బాస్ చూస్తుంటాను. అందులో నాకు నచ్చిన కంటెస్టెంట్ మన అవినాష్ అనే. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మొత్తం అందరినీ ఎంటర్టైన్మెంట్ మస్తు చేస్తాడు. మళ్ళీ నిన్న జరిగిన ఎపిసోడ్లో మన నోయల్ అన్న హెల్త్ బాగాలేక వెళ్ళిపోయాడు. అన్న త్వరగా రికవర్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే నా సపోర్ట్ మాత్రం అవినాష్ అన్నకే. మీరు కూడా సపోర్ట్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, బిగ్ బాస్ డైలీ ఫాలో అవుతున్నాను. గేమ్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ ఇట్ ఈస్ బికమ్ వెరీ టఫ్ ఫర్ ద కంటెస్టెంట్స్. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరూ చాలా స్ట్రాంగ్ అని అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ అభి, హరియానా, అవినాష్, లాస్య అండ్ సోహెల్ టాప్ 5గా ఉంటారనిపిస్తుంది అండ్ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ బికాస్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద గేమ్. అండ్ ఎస్టర్డే మనం చూసుకున్నట్టయితే నోయల్ హౌస్ విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది బికాస్ హీఈస్ ఫీలింగ్ వెరీ health issues. So I hope he will be back and as soon as possible. So that's it and keep watching Big Boss. హాయ్ ఫ్రెండ్స్, మేబీ ఐ నో దట్ అందరూ మనం బిగ్ బాస్ 4 తెలుగు చూస్తున్నాం కాబట్టి
సో అందరికీ ఒక్కొక్కరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటుంటారు. రోజు రోజుకి కొంచెం షో ఇంకా ఇంట్రెస్టింగ్గా పెరుగుతుంది. సో డైలీ చూసే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో బిగ్ బాస్ 4 తెలుగు అనేది ఇన్ మై ఒపీనియన్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి సోహెల్. బికాస్ తన ఎంటర్టైన్మెంట్ కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా చాలా ఇష్టము. నెక్స్ట్ వచ్చేసి నోయల్ బై కూడా అట్లా ఈక్వల్గానే నటిస్తూ ఉంటాడు అందరి దగ్గర. సో ఎవరైనా ఎవరికి వాళ్ళ ఫేవరెట్స్ ఉంటారు మేబీ. సో నాకు ఫేవరెట్స్ మాత్రం వీళ్ళు. ఎలాగైనా కానీ వీళ్ళందరూ బిగ్ బాస్ తరపు నుంచి మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. సో ఈ బిగ్ బాస్ 4 తెలుగు అనేది ఎట్లా అయినా డైలీ చూస్తారు కాబట్టి సో మనకి ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద కంటెస్టెంట్స్. హలో ఎవ్రీవన్, నా పేరు సాహితి. నేను బిగ్ బాస్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాను. నిన్నటి ఎపిసోడ్ ఎస్పెషల్లీ కెప్టెన్సీ టాస్క్లో మోనల్ కనుక ఫస్ట్ అరియానా యాపిల్ కనుక కట్ చేస్తున్నట్లయితే షీ మైట్ బీ ద కెప్టెన్ ఫర్ దిస్ వీక్. బికాస్ అరియానాకి ఎక్కువ మంది సపోర్టర్స్ ఉన్నారు కాబట్టి. అండ్ ఫైనల్లో ఎపిసోడ్ లాస్ట్లో నోయల్ వెళ్ళిపోవటం కొంచెం బాధగా ఉంది. ఐ హోప్ ఏ స్పీడీ రికవరీ ఫర్ నోయల్. థ్యాంక్ యూ. నేను అభిజిత్కి సపోర్ట్. అభిజిత్ చాలా స్పోర్టివ్ అండ్ చాలా మంచి బిహేవియర్ అతనిది. అండ్ అతను టాప్ 5లో ఉండాలి అండ్ పక్క తనే విన్నర్ అవుతాడని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫిజికల్ టాస్క్ ఆడట్లేదు అని అంటున్నారు. కాకపోతే ఫిజికల్ టాస్క్ ఆడితేనే విన్నర్ అని కాదు. అండ్ అతను ఏ టాస్క్ ఇచ్చినా మైండ్ పెట్టి ఆడతాడు అండ్ అతను విన్నర్ అవుతాడు. అండ్ నిన్నటి ఎపిసోడ్లో చాలా అటాచ్మెంట్ ఉంది అభిజిత్కి అండ్ నోయల్కి. సో నోయల్ వెళ్ళిపోతున్నందుకు చాలా డిప్రెస్ అయ్యాడు. అండ్ నోయల్, హారిక అండ్ అభిజిత్ ఫ్రెండ్షిప్ చాలా మంచి బాండ్ వాళ్ళది. అండ్ గేమ్ బాగా ఆడుతున్నాడు, అలానే ఉంటాడు. హాయ్, దిస్ ఇస్ అనిల్ ఫ్రమ్ విజయవాడ. నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్లో నోయల్ బయటికి వెళ్ళిపోయాడు. తనకి కాల్ పెయిన్ అని చెప్పేసి. మళ్ళీ తను రావచ్చు రాకపోవచ్చు. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ది బెస్ట్ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరంటే అభిజిత్, అఖిల్, అవినాష్, అరియానా అండ్ సోహెల్. ఈ మధ్య మనం గేమ్ చూసినట్లయితే అవినాష్ అండ్ అరియానా గేమ్ చాలా చక్కగా ఆడుతున్నారు. ముఖ్యంగా అరియానా నా బెస్ట్ కంటెస్టెంట్ చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తన టాప్ 5లో ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అది ఒక్కొక్కరి ఒపీనియన్ అలా ఉంది. వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన టాస్క్లు ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేశారు అనేది ఒక్కొక్కరి ఒపీనియన్. చెప్పాను కదా నేను ఇందాక, ఒపీనియన్ ఒక్కసారిలో ఉండట్లా, మారిపోతూ ఉంటుంది. అలా ఉంది. సో థ్యాంక్ యూ వ్యూవర్స్. నవత కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మీరు రెస్పాండ్ అయ్యి పంపించినందుకు కూడా. సో ఇలానే పంపించండి, మా ఈ బజ్ని ఎంకరేజ్ చేయండి. మీ ఒపీనియన్ చాలా హెల్ప్ అవుతుంది చూసే వాళ్ళకి. వాళ్ళ ఐడియాలజీ కూడా మారుతుంది ఓటింగ్ విషయంలో. సో డెఫినెట్గా వన్స్ అగైన్ నవత, నేను కూడా చాలా థ్యాంక్ యూ మీ అందరికి కూడా వీడియో క్లిప్స్ పంపించినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఇలాంటి క్లిప్పింగ్స్ పంపించడం వల్లే బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది, జరిగే దాంట్లో ఎంతవరకు ప్రేక్షకులు రీచ్ అవ్వగలుగుతున్నారు అనేది ఎవ్రీడే మేము అందించగలుగుతున్నాము. కాబట్టి ఇలానే మీరు వీడియోస్ పంపిస్తూ ఉండండి. ఖచ్చితంగా వాటన్నిటిని మా ఈ ప్రోగ్రాంలో టెలికాస్ట్ చేస్తూ మీ ఒపీనియన్కి కూడా ఇక్కడ స్థానం ఉంది అని చెప్తాము. మొత్తానికి అమ్మ రాజశేఖర్ మాస్టర్ దివి పోయినందుకు, అంటే దివి ఎలిమినేషన్ డల్ అవ్వడం కాదు, యాంగ్రీ అయిపోయారేమో అనిపిస్తుంది నాకు. ప్రతి చిన్నదానికి చిన్నపిల్లల టాస్క్ లో కూడా చూసాం కదా, చాలా ప్రతి చిన్నదానికి. ఈవెన్ హారిక చాక్లెట్, అది తప్పు కాదు, అంత బ్లేమ్ చేసేలాగా అంత సీరియస్ అయిపోయి చాక్లెట్ ఇస్తే కానీ ఆయన శాంతించలేదు. పోనీ ఇచ్చినప్పుడు కాపాడుకున్నాడా, మళ్ళీ పోగొట్టుకున్నాడు. నిన్న కూడా అంతే. ఆ కెప్టెన్సీ టాస్క్లో ఎవరికో ఒకరికి కీ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖర్ మాస్టర్ మోనాల్కి కీ ఇస్తే, ఇక్కడ కూడా రాజశేఖర్ మాస్టర్ స్ట్రాటజీ వాడాడు. మోనాల్కి కీ ఇస్తే అభిజిత్ గ్యాంగ్కి మొత్తం వ్యతిరేకం అవుతాడు. కాబట్టి నెక్స్ట్ వీక్ తన సేఫ్ కోసం అని చెప్పి హరియానాకి ఇచ్చాడు, మోనాల్కి ఇవ్వకుండా. ఏదో తనకు పెద్ద ఫేవర్ చేసినట్టు తనను ఆ విధంగా మాట్లాడటం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. నీకు ఎలా అనిపించింది? అదే అమ్మ రాజశేఖర్ విషయానికి వస్తే, అఖిల్ విషయంలో కానీ, ఆ రేజ్ అవ్వడం కానీ, అభిజిత్ విషయంలో, ఇంకా అందరికీ ఉన్నారు ఫ్యామిలీ అంటూ అరవడం కానీ, మొన్న ఆ విషయాలన్నీ చూసుకుంటే కూడా ఎందుకో కొంచెం డిస్టర్బ్ అయ్యాడేమో. అంటే ఒక ఫ్యామిలీలో తనకుండే సపోర్టర్ బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా వాళ్ళలో ఉన్న ఒరిజినాలిటీ, కోపం లేదా నవ్వులో ఉన్నప్పుడు, హ్యాపీనెస్ ఉన్నప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి అలా బయటకు వచ్చేసింది అనుకోవచ్చు. ఎట్లాస్ట్ నోయల్ కూడా చెప్తుంటాడు కదా ఇంట్లో చిన్నపిల్లోడు అని. సో దాన్ని బట్టి జనానికి ఇంకేమన్నా అన్ని తప్పుగా తీసుకోపోవచ్చు అని నేను చెప్పేసి అనుకుంటున్నా.
మొత్తానికి కెప్టెన్సీ టాస్క్ తర్వాత చందు అన్నట్టు రాజశేఖర్ మాస్టర్, అమ్మ రాజశేఖర్ మాస్టర్ దివి వెళ్ళిపోయినాక ఒంటరితనం ఫీల్ అవుతున్నట్టున్నారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆయన ఎమోషనల్గా ఏదైనా కూడా దివి అమ్మ మీరు చేసేది ఇది తప్పు, అమ్మ మీరు ఇలా ఉండాల్సింది, అమ్మ మీరు ఇలా చేయండి అంటూ మనకు సపోర్ట్గా ఉన్న ఒక మనిషి హౌస్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా ఖచ్చితంగా లోన్లీనెస్ వస్తుంది. ఆ లోన్లీనెస్ వల్లే కొంత కోపము, ఆవేశం కూడా వస్తుంది. ఎవరైతే దివి ఎలిమినేషన్కి కారణమయ్యారో వాళ్ళ మీద కూడా ఈసారి నామినేషన్ ప్రక్రియలో అమ్మ రాజశేఖర్ మాస్టర్ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి నామినేషన్ చేసినట్టుగా కూడా చాలా క్లియర్గా కనిపించింది. ఇక టాస్క్ల విషయంలో నిన్న అనవసరంగా హర్యానా మీద, ఎందుకంటే యాజ్ ఏ కెప్టెన్గా తన ఇష్టం, తను ఎవరినైతే స్టోర్ మేనేజర్గా తీసుకోవాలి అనుకుంటారనేది ఎవరు కెప్టెన్గా ఉంటారో వాళ్ళు స్వతహాగా తీసుకోవాల్సిన నిర్ణయం. మోనాల్ విషయంలో, ఎందుకంటే మోనాల్ విషయంలో హర్యానా గ్లోరీ అలా బిహేవ్ చేయడానికి కూడా కారణం ఉంది. మోనాల్ ఫస్ట్ హారిక యాపిల్ కట్ చేయకుండా ఉండుంటే హర్యానాకు కూడా తెలుసు కెప్టెన్సీ అనేది హారిక చేతిలోకి వెళ్ళేదని. ఆ కృతజ్ఞతా భావంతో నిజంగా అందరికీ కనబడేలాగా ఇప్పుడు అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఏం పర్సనల్గా వెళ్ళి మోనాల్ నేను నీకు తర్వాత హెల్ప్ చేస్తాను అని చెప్పలేదు. హౌస్ మేట్స్ అందరి ముందు చెప్పాడు. అది టెలికాస్ట్లో వస్తుందనే విషయం కూడా తెలుసు. అదేదో పెద్ద తప్పు చేసినట్టు హర్యానా గ్లోరీ మీద గట్టిగా అరవడము, నేను తప్పు చేశానేమో నిన్ను క్యాప్టెన్సీగా చేసి నిన్ను క్యాప్టెన్గా ఇచ్చి అనడము, మోనాల్ గురించి కొంత మాట్లాడటము అయితే ఎందుకో ఆడియన్స్కి రాజశేఖర్ మాస్టర్ని దూరం చేస్తోందేమో అనిపిస్తోంది. మరి అదే కనుక నిజమైతే ఈ వారం ఇంటి నుంచి వెళ్ళేది కూడా రాజశేఖర్ మాస్టరే అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రేక్షకులు లాస్ట్ వీక్ ఒక వ్యక్తి మీద ఉన్న ఒపీనియన్ ఈ వీక్ ఉండట్లేదు. ఆ రోజు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఆ రోజు వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎంత ఎఫర్ట్తో వర్క్ చేస్తారు అన్న దాన్ని బట్టి ఆడియన్స్ ఓట్లు వేయడం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఓట్లు తారుమారవ్వడం కూడా. మరి ఇలాగా ఉన్నప్పుడు, ఇలా జరుగుతున్నప్పుడు ఈరోజు రాజశేఖర్ మాస్టర్కి ఇవన్నీ తెలియంది కాదు, తన ఎక్స్పీరియన్స్డ్ అలా ఉండి కూడా బిహేవ్ చేయడం అనేది, తన నిజంగా ఇంట్లో నుంచి బయటికి వస్తాను అని తనకు తెలిసిపోయినా, అంటే ఈ వీక్ అందరూ కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నారు. నిన్న నోయల్ కూడా తినుకుంటూ మాట్లాడటం మనం చూసాము. ఈ వీక్ మస్తు గట్టి టఫే ఉంది. నామినేషన్స్లో ఉన్న వాళ్ళంతా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా తెలియట్లేదని, అంటే రాజశేఖర్ మాస్టర్కి కూడా అది అర్థమైపోయి ఉంటుందా, అందుకే ఆయన బిహేవియర్ అలా వచ్చిందా? కనీసం వెళ్ళే ముందు స్టోర్ మేనేజర్గా నేను చేస్తుంటే బాగుండు, ఆ స్టోర్ మేనేజర్గా ఉండడం వల్ల ఏదైనా ఒక టాస్క్ ఇస్తే లేదా ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇస్తే ఒక్క రోజులైనా నన్ను నేను సేవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చుండేది అనే ఫీలింగ్లో ఆయన మాత్రం కొంచెం ఎమోషనల్తో పాటు కొంత రాద్ధాంతం చేసే ప్రయత్నం కూడా చేశారు. అవినాష్, నోయలు కనీసం రాజశేఖర్ మాస్టర్కి నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన వినే పరిస్థితిలో లేడు అనే విషయం వాళ్ళ క్లారిటీ అయిపోయింది. ఇక హర్యానా మీద అరవడము, అలాగే హర్యానా గ్లోరీ క్యాప్టెన్సీని ఇష్టంగా తీసుకోలేకపోవడము, తను ఏది చెప్పినా కూడా దాన్ని నెగిటివ్గా చెప్పడము, చివరికి హర్యానా నేను ఎందుకు ఈ క్యాప్టెన్ అయ్యాను, నన్ను ఎందుకు ఎంచుకున్నారు, నేను ఎందుకు చెప్తే వినట్లేదు అని తను ఏడవడం కూడా మనం చూసాము. వెంటనే అవినాష్ భోజనం తీసుకొని వెళ్ళి తనను బతిలాడే ప్రయత్నం చేశాడు. కానీ క్లియర్గా చెప్పింది హర్యానా, ప్లీజ్ నాకు లోన్లీగా ఉండాలని ఉంది, కాసేపు వదిలే అని. ఎందుకంటే తను చాలా 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 వెయిట్ చేసింది. ఎవ్రీ వీక్ కూడా క్యాప్టెన్సీ టాస్క్ అంటే చాలా ఎఫర్ట్ పెట్టి పనిచేసింది కెప్టెన్ అవ్వాలని. అది ఒక్కసారి కళ్ళ ముందుకు రావడం, తను దాన్ని ఏదైతే క్యాప్టెన్సీ టాస్క్లో ఒక మజా ఉంటుందో, ఒక హౌస్కి క్యాప్టెన్ అవ్వడం, క్లియర్గా హర్యానా గ్లోరీ చెప్పింది. బిగ్ బాస్ తర్వాత ఈ బిగ్ బాస్ హౌస్లో అంతే పవర్ ఉండేది ఎవరికి అంటే క్యాప్టెన్కి. అలాంటి పవర్ కోరుకున్న హర్యానా ఆ పవర్కి హౌస్ మేట్స్ వాల్యూ ఇవ్వకపోవడంతో కొంత హర్ట్ అయినట్టుగా కూడా కనిపిస్తోంది. మరి అది ఎలా ఉండబోతుంది, అది హౌస్ మేట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, అనుకున్నట్టుగానే హర్యానా క్యాప్టెన్గా హౌస్ మేట్స్ అందరినీ మెప్పిస్తుందా లేదా అన్నది ఇంకా ఈ వీక్ గడిచిపోతూ ఉంటే తెలుస్తుంది. అలాగే మోనాల్ విషయంలో కూడా ఏదైతే తనకు స్టోర్కి సంబంధించి మేనేజర్గా ఇచ్చారో వెంటనే లాస్ట్ వీక్ మిగిలిన వెజిటేబుల్స్ గురించి కానివ్వండి, ఇప్పుడు వెజిటేబుల్స్ ఇవ్వడం కానివ్వండి, లేదా హౌస్ మేట్స్కి సరిపడా ఫుడ్ అందించడంలో దానికి కావాల్సిన గ్రాసరీస్ ఇవ్వడంలో ఏ విధంగా ఉంటుంది, ప్రతి వీక్ కూడా మనం చూస్తూనే వస్తున్నాము. ఎవరైతే స్టోర్ మేనేజర్గా ఉంటారో వారికి ఏదో ఒక టాస్క్ ఇస్తూ వస్తున్నారు బిగ్ బాస్. హర్యానా లాస్ట్ వీక్ చాలా బాగా ట్రై చేసింది, చాలా బాగా ఆడింది. మరి మోనాల్ అంత స్ట్రాటజీతో ఆడగలుగుతుందా, ఆడగలిగి నిజంగా హౌస్ మేట్స్ మెప్పు పొందగలుగుతుందా? ఇదేదైతే స్టోర్ క్యాప్టెన్గా హర్యానా మోనాల్ని ఎంచుకుందో దానికి మోనాల్ 100% న్యాయం చేయగలుగుతుందా? ఎందుకంటే మోనాల్ చేసే బిహేవియర్ లేదా మోనాల్ ఇప్పుడు ఒకవేళ టాస్క్ ఇస్తే ఆ టాస్క్లో తన పర్ఫార్మెన్స్ని బట్టే హర్యానా మీద కూడా హౌస్మేట్స్లో ఒపీనియన్ మారే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మోనాల్ గురించి తెలిసి కూడా ఎందుకు ఇచ్చింది, మోనాల్కి ఎప్పుడైతే ఇచ్చిందో అప్పుడు హౌస్మేట్స్ ఒక్కళ్ళు కూడా అప్రిషియేట్ చేయడం కూడా మినిమం మనకు కనిపించలేదు. ఎందుకంటే రాజశేఖర్ మాస్టర్ హర్యానాను అరవగానే హౌస్మేట్స్ ఒక్కరు కూడా సపోర్ట్ చేసినట్టు కనిపించలేదు. ఇదే విషయం గురించి మోనాల్ అలాగే అఖిల్ ఇద్దరు మాట్లాడుకోవడం, రియాలిటీ అంటే ఇలా ఉంటుంది, దీన్ని యాక్సెప్ట్ చేయలేవరు, ఏం జరుగుతుందో క్లియర్గా చూస్తున్నాము ఇక్కడ జరిగేవన్నీ అని కూడా
చాలా క్లియర్గా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కూడా మనం చూసాము. మరి మోనాల్ ఎలా బిహేవ్ చేస్తుంది, స్టోర్ మేనేజర్గా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందా, అందరికి కావాల్సినవి ఎటువంటి స్టాక్ మిగలకుండా, వేస్ట్ చేయకుండా, పాడైపోకుండా ఫుడ్ విషయంలో కానివ్వండి, స్టోర్ విషయంలో కానివ్వండి మేనేజ్ చేస్తుందా, స్టోర్ మేనేజర్గా ఒకవేళ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని 100% ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అన్నది ఇక ఇవాళటి ఎపిసోడ్లో చూడాలి మనం. ఎందుకంటే ఇవాళ శుక్రవారం, ఇక ఈరోజు ఎపిసోడ్ తర్వాత మనం వీకెండ్ వస్తోంది, శని ఆదివారం. శనివారం హౌస్మేట్స్ చేసిన తప్పొప్పుల గురించి, అలాగే హౌస్లో జరిగిన అన్ని సంఘటనల గురించి మాట్లాడతారు. ఇక సండే ఫన్ డే ఫుల్ జాయ్గా ఉండడంతో ఎండింగ్లో ఆ హౌస్లో నుంచి ఒక కంటెస్టెంట్ని కూడా బయటికి తీసుకొని వెళ్ళిపోతారు. మరి శని ఆదివారం ఎవరు వస్తారు? అక్కినేని ఇంటి కోడలే వస్తుందా లేదా అక్కినేని ఇంటి మన్మధుడే వస్తాడా అన్నది కూడా ఆడియన్స్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక గాసిప్స్ ఎక్కువైపోయాయి. ఒక్కొక్కసారి అక్కినేని కోడలు అలసిపోయిందని, వచ్చే అవకాశమే లేదని, కాబట్టి అక్కినేని మన్మధుడే టైమింగ్ మార్చుకున్నారు దీనికోసం అనే విషయాన్ని చెప్తున్నారు. కాదు అక్కినేని కోడలే వస్తుందని ఇంకొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా ఎవరు వస్తారు, మరి హౌస్మేట్స్ ఏం చేశారు అనేది రేపటి ఎపిసోడ్లో చూస్తాం. ఈరోజు మాత్రం మరి కెప్టెన్సీ టాస్క్ అయితే అయిపోయింది. మరి లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఏదొస్తుంది, మోనాల్కి ఎలాంటి టాస్క్ ఇస్తారు అనేది ఇవాళటి ఎపిసోడ్లో ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా రేపు మాట్లాడుకుందాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.